మనకు అనుగ్రహించిన ఈ సమయంలో ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గత వారం మనం ఏం మాట్లాడుకున్నాము అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞానము ఆదాము ద్వారా మానవులకి లభించినట్లు నిత్య జీవాన్ని క్రీస్తు ద్వారా మానవులకి ప్రాప్తింపజేయనట్లు దేవుడు సంకల్పించాడని నేర్చుకున్నాం. ఆ ప్రసంగంలో అంటే గత వారం మనం ఏమి నేర్చుకున్నామో మీ అందరికీ గుర్తుంది. మంచి చెడ్డల జ్ఞానము దేవునిదే, జీవము దేవునిదే. ఆ మంచి చెడ్డల జ్ఞానం ఇవ్వాలని ఆలోచించి నిర్ణయం చేసినవాడు దేవుడే, మానవులకి నిత్య జీవాన్ని ఇవ్వాలని నిర్ణయించిన వాడు దేవుడే. అయితే ఈ రెండు ఒక వ్యక్తి ద్వారా భూమి మీదకి రాలేదు. మంచి చెడ్డల జ్ఞానం ఎవరి ద్వారా వచ్చింది అంటే ఆదాం ద్వారా వచ్చింది. నిత్య జీవము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అది క్లియర్ మనకి. ఇప్పుడు భూమి మీద ఉన్న మానవులందరికీ మంచి తెలుసు, చెడ్డ తెలుసు. మంచి చెడ్డలు తెలియని వారు ఎవరు లేరు. ఈ మంచి చెడ్డలకి ఆద్యుడు ఆదాం. ఆయన ద్వారా దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానం దేవుడిదే, కానీ దేవుడు ఆయన ద్వారా ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఇవ్వాలనుకుంటున్న మహత్తరమైన మరొక వరం ఏమిటి అంటే నిత్య జీవం. ఈ నిత్య జీవం అనేది ఆదామునందు దొరికేది కాదు. ఈ నిత్య జీవాన్ని తన కుమారుడు ఆయన క్రీస్తునందు మానవులకి ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. అప్పుడు క్రీస్తు భూలోకానికి వచ్చి నా మాట వింటే మీకు నిత్య జీవం వస్తుందని చెప్పాడు. యోహాను సువార్త 5:24 మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆ ఆడియోలో మంచి చెడ్డల జ్ఞానం ఎవరి ద్వారా రావాలని దేవుడు నిర్ణయించాడు? ఇట్స్ వెరీ సింపుల్. జీవం ఎవరి ద్వారా ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు? క్రీస్తు ద్వారా. ఇట్స్ సింపుల్. అప్పుడు మంచి చెడ్డల జ్ఞానంకి ఏమైనా మొదలు పెట్టాలా? మనం మంచి చెడ్డల జ్ఞానం సంపాదించాలంటే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఎలా వస్తుంది? నువ్వు మనిషిగా పుడితే చాలు, కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమొచ్చేస్తుంది? మంచి చెడ్డల జ్ఞానం వచ్చేస్తుంది. జీవం ఎలాగొస్తుంది? దానికి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా? ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలా? ఏమి లేదు. యేసు ప్రభువు మాట వింటే జీవం వస్తుంది. ఇవి పెద్ద భయంకరమైన విషయాలు ఏమీ కావు. అది వినుటకు చెవులు గల వారికి అర్థమవుతుంది, గ్రహించిన వారికి అర్థమవుతుంది. ఇవేవి భయంకరమైన విషయాలు ఏమీ కావు, అర్థం కాని విషయాలు కావు, మనకు అందనటువంటి విషయాలు అంతకంటే కావు. యేసు ప్రభువు చెప్పాడు, నా కాడి సులువు, నా కాడి మోయండి అంటే వెరీ సింపుల్గా అర్థమైపోతాయి ఈ విషయాలు. అయితే కళ్ళు మూసుకెళ్ళిపోయి హృదయం నిండా గర్వం పట్టేసి డబ్బు పిచ్చి మదంకి ఎక్కిపోయి లోకాన్ని, సుఖాన్ని, భోగాన్ని అనుభవించాలని యేసు ప్రభు పేరు అడ్డు పెట్టుకుని ఎవడనే వ్యాపారం చేయడానికి ఇంతలో దిగితే ఎంత సులువుగా చెప్పినా అలాంటివాడికి అర్థం అవ్వేది. కానీ మీకు అర్థమైపోయాయి కదా? అర్థం లేదా? ప్రశాంత్ చెప్పు. మంచి చెడ్డల జ్ఞానం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాం ద్వారా వచ్చింది. కిరణ్, జీవం ఎవరి ద్వారా వస్తుంది? క్రీస్తు. ఏంటి, ఎలా వస్తుంది జీవం? చెమటలు ఎక్కినట్టు ఎక్సర్సైజ్ చేసి వస్తుందా? ఆయన మాట వింటే వస్తుందా? వెరీ సింపుల్. ఆయన మాట వింటే వస్తుంది అన్నాడు. ఏంటి ఆయన మాట? ఒక్కడే దేవుడు, మనందరికీ ఒక్కడే దేవుడు. యోహాను సువార్త 17:3 చెప్పాడు. ఇవి కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోలేరు, రిఫరెన్సెస్. అంటే నాకు జ్ఞాపకం ఉంటాయని మీరు ధీమా పడకండి. నేను వెళ్తే మీరు రారు. మీకు ఏవో వచ్చని నేను గర్వపడితే నాకేం రాదు, మీరు వెళ్తారు, నేను ఉండిపోతాను. ఇది అందరికీ సంబంధించింది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన నన్ను ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. కాబట్టి ఇప్పుడు నిత్య జీవం ఎక్కడుంది? ఏదేం తోటలో లేదు. నిత్య జీవం ఎవరి చేతిలోనూ లేదు. నిత్య జీవం యేసు ప్రభువు మాటలోనే ఉంది. యోహాను సువార్త 5:24 యోహాను సువార్త 5:24 అంటే 34 చదవండి.
5 యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 24 నా మాట విని, అది ఎవరి మాట వినాలి? యేసుప్రభువే చెప్తున్నాడు ఎవరి మాట వినాలి? నా మాట విని అంటే నా మాట వినండి. కాబట్టి యేసుప్రభు ఏం చెప్పాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు. ఏమని విశ్వాసం ఉంచాలి? ఏమని విశ్వాసం ఉంచాలి? వాట్ ఈజ్ యువర్ ఫెయిత్? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? వాట్ ఈజ్ యువర్ ఫెయిత్ అండ్ వాట్ ఈజ్ యువర్ స్టాండ్ అంటే మా విశ్వాసం దేవుడు ఒక్కడే. మా స్టాండ్ ఏంటంటే ఆయనే అద్వితీయుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, రాడు, ఉండడు, ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీటి అందు కానీ ఏ దేవుడు లేడు. ఉన్న దేవుడు ఒక్కడే. అది మన విశ్వాసం. ఈ విశ్వాసం మీద కట్టబడేదే క్రీస్తు సంఘం. ఈ విశ్వాసం ఉంటేనే క్రీస్తు సంఘ సభ్యులు. ఓకేనా? క్రీస్తు సంఘం పేరుంటే క్రీస్తు సంఘం సభ్యులు కాదు. పేర్లు బోల్డ్ ఉన్నాయి. ఆజ్ఞలు చాలా ఉంటాయి. ప్రధానమైన ఆజ్ఞ ఏది? ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది? నీకొక్కడే దేవుడు. అది ప్రధానమైనది. నీకొక్కడే దేవుడు అని తెలియకపోతే నిత్యజీవం పోతుంది. ఏదైనా తోటలో ఉన్న మంచి చెట్ల వృక్షము యొక్క ఫలాలు ఆదాము తినకపోతే మంచి చెట్ల జ్ఞానం రాదు అన్నది ఎంత సత్యమో, నీకొక్కడే దేవుడు అన్న యేసు మాట వినకపోతే నిత్యజీవం కూడా రాదు అన్నది అంతే సత్యం. కాబట్టి ఇప్పుడు ఈ జీవాన్ని దేంతో ముడిపెట్టాడు దేవుడు? మంచి చెడ్డల జ్ఞానాన్ని పండుతో ముడిపెట్టినట్టు ముడిపెట్టకుండా యేసు మాటతో ముడిపెట్టాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం లేదా 66 నుంచి నేను చదువుతాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఇది విచిత్రమైన విషయం. ఎవరిని వదిలేసి వెళ్ళిపోయారు? ఎవరిని వదిలేసి వెళ్ళిపోయారు? ఎవరు అద్భుతాలు చేశాడో, ఎవరు సూచక్రియలు చేశాడో, ఎవరు దెయ్యాలు వెళ్ళగొట్టాడో, ఎవరు చనిపోయిన వాళ్ళు బ్రతికించాడో, ఎవరు 5,000 మందికి ఆహారం పెట్టాడో, ఎవరు పాపం లేకుండా బ్రతికాడో అట్టి వారిని విడిచిపెట్టి అనేకులు వెళ్ళిపోయారట. ఇవాళ నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం పెద్ద విశేషమేమి కాదు. మనం ఏం అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసిన మనుషులం కాదు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగిన. అప్పుడు అందరూ వెళ్ళిపోతే ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలితే 12 మందిని ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇఫ్ యూ వుడ్ లైక్ టు గో బ్యాక్ విత్ దెమ్ యూ కెన్ అంటే అప్పుడు పేతురు ఏమన్నాడు? సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? గుర్తుంచుకోండి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆయన మాటలు ఎలాంటి మాటలట అంటే సౌండ్లో నిత్య జీవం ఉంటుంది అనుకోకండి. ఆయన చెప్పే మాటలో అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. దీన్ని 5వ అధ్యాయం 24వ వచనంతో ఒకసారి లింక్ పెట్టి చూడండి. 6వ అధ్యాయము 68వ వచనంని 5వ అధ్యాయము 24వ వచనంతో ఒకసారి లింక్ పెట్టి చూడండి. ఎలా కనిపిస్తుంది? నా మాట విని అన్నడా లేదా? నా మాట విని నన్ను పంపిన వాని యందు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట? ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. ఏ బోధకుడు మాట వినవలసిన అవసరం లేదు. ఆయన పరమ బోధకుడు.
పరలోకం నుండి వచ్చిన బోధకుడు. మీకు తెలుసో లేదో, మనుషులందరూ మనుషుల దగ్గర నేర్చుకుంటారు, మనుష్య కుమారుడు తన తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చాడు. ఇవాళ అపోస్తులుల బోధకు కూడా ఎందుకంత ప్రాధాన్యత, ఎందుకంత ప్రాముఖ్యతనివ్వాలి అంటే, అపోస్తులు పరమ గురువు దగ్గర నేర్చుకున్నారు. అపోస్తులు నేర్చుకున్నది ఎవరి దగ్గర? పరమ బోధకుడైన క్రీస్తు దగ్గర నేర్చుకున్నారు 3.5 సంవత్సరాలు. అప్పుడు ఈ అపోస్తులకు బోధించిన పరమ నుండి వచ్చినటువంటి బోధకుడు ఎవరి దగ్గర నేర్చుకుని వచ్చాడు? తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడు. ఆయన క్లియర్గా చెప్పాడు, నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్నవే మీకు బోధిస్తున్నాను అన్నాడు. ఆయన బోధలో కలుషితం ఉండదు, ఆయన బోధలో అపార్థాలు ఉండవు, ఆయన బోధలో మోసం ఉండదు. ఆయన దగ్గర నేర్చుకున్నారు 12 మంది, ఆ 12 మంది బోధలో కూడా కపటం ఉండదు. అందుకే మనకి ప్రామాణికం అపోస్తుల బోధ అని చెప్తాం. గ్రంథం కూడా ఏం చెప్పిందంటే, అపోస్తులు బ్రతుకున్నప్పుడు ఏం చెప్పారంటే, మేము బోధించిన సువార్త కాక, మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త ఎవడైనా ప్రకటిస్తే వాడు ఏమవుతాడు? వాడు శాపగ్రస్తుడు అవుతాడు. అప్పుడు ఏంటి ఆ సువార్త, ఏంటి దాని సారం, ఏంటి వారి బోధ అంటే, ఒక్కడే దేవుడు, మనందరికీ ఒక్కడే దేవుడు. గుర్తుంచుకోండి, ఒక్కడే దేవుడు అనే సంగతి పితరులకు తెలుసు, ఒక్కడే దేవుడు అనే సంగతి ఇశ్రాయేలు అందరికీ తెలుసు, ఒక్కడే దేవుడు అనే సంగతి యేసు ప్రభువుకు తెలుసు, ఒక్కడే దేవుడు అనే సంగతి అపోస్తులకు తెలుసు, ఒక్కడే దేవుడు అనే సంగతి మొదటి శతాబ్దపు క్రైస్తవులకు తెలుసు, ఒక్కడే దేవుడు అనే సంగతి బోర్డులు పెట్టుకున్న క్రీస్తు సంఘపోలకు తెలియదు. మత శాఖలో వదిలేయండి, వాళ్ళు ఎలాగ మత శాఖలోలే. ఇక్కడ ఒక్కడే దేవుడు అనే సంగతి మీద అంత క్లారిటీ క్రీస్తు సంఘం బోర్డు పెట్టుకున్న వాళ్ళకి తెలియలేదంటే కారణం ఏంటంటే, వీళ్ళు రావడం కూడా ఎక్కడి నుండి వచ్చారు? మత శాఖల నుండి వచ్చారు. కాబట్టి వాళ్ళకి క్రీస్తు బోధ పట్టలేదు. రైట్, నేనేం చెప్తున్నాను మీకు అర్థమైంది. నిత్య జీవాన్ని యేసు మాటతో ముడిపెట్టాడు దేవుడు. నిత్య జీవాన్ని, ఏదే మంచి చెట్ల జ్ఞానాన్ని చెట్టుతో ముడిపెట్టాడు దేవుడు. చెట్టు ఫలం తింటే మానవుడికి మంచి చెట్ల జ్ఞానం వచ్చినట్లు, మానవులు తల్లి గర్భం నుండి భూమి మీదకి ప్రవేశించిన తర్వాత శిశు దశ నుండి బాల్య దశలోనికి, బాల్య దశ నుండి యవన దశలోనికి ప్రవేశించినప్పుడు మంచి చెట్ల జ్ఞానం రూపాయి ఖర్చు లేకుండా ప్రతి మనిషికి వచ్చేస్తుంది అన్నది వాస్తవం. అదే విధంగా నిత్య జీవాన్ని దేవుడు రూపాయి ఖర్చు లేకుండా, ఎవడు యేసు మాట వింటాడో, ఎవరు యేసు మాట వింటారో వారికి ఆ జీవం ప్రాప్తించినట్లు యేసు నోట నిత్య జీవపు మాట పెట్టాడు. ఆ సంగతి అపోస్తులకు అర్థమైంది. అనేక మంది యేసును విడిచి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు పేతురుని అడిగాడు, శిష్యుల్ని అడిగాడు యేసు ప్రభు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఎక్కడికి వెళ్తాం? నీలాంటి నిత్య జీవపు మాటలకు అలవాటు ఇంకెవడున్నాడు? కాబట్టి నిన్ను విడిచి మేము వెళ్ళమన్నారు. అంటే వాళ్ళు ఏం పట్టుకున్నారు? వాళ్ళు జీవాన్ని పట్టుకున్నారు, జీవాన్ని టచ్ చేశారు, జీవాన్ని రుచి చూశారు. యోహాన్ రాసిన పత్రిక, అపోస్తులుడైన యోహాన్ రాసిన మొదటి పత్రికలో జీవంతో వారికి ఉన్న సంబంధాన్ని యోహాన్ తెలియజేశాడు. జీవవాక్యం అనేది కూర్చున్నది, ఆది అందు ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. మళ్ళీ చదువుతాను, తర్వాత నోట్స్ రాదు, ముందు బైబిల్ చదువు. చూడండి, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమైనో అంటే అపోస్తులకి దే హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ లైఫ్. LIFE లైఫ్ వేరు, అదే LIFE లైఫ్ అనే మాట ZOE అనే మూల పదం నుండి వచ్చినటువంటి లైఫ్ వేరు. సహజంగా మనం ఏమంటాం? దీన్ని ఏమంటాం? లైఫ్. లైఫ్ అంటే ఏంటి? జీవితం.
అదేవిధంగా సహజంగా దీన్ని కూడా ఏమంటాం? లైఫ్. ఇది ఈ జీవితం కాదు, ఇదేంటిది? జీవము. అప్పుడు ఈ లైఫ్ అనే మాట డిక్షనరీ వర్డ్స్లో నుంచే వచ్చింది, కానీ ఈ లైఫ్ అనే మాట డిక్షనరీ వర్డ్స్ని మించి వచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చింది అంటే గ్రీకు పదమైనటువంటి జోయే అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే జీవము. జీవము అంటే దీనికి యాడ్జెక్టివ్ ఉంది, ఇదేంటంటే నిత్య జీవము. నిత్య అంటే ఎండ్లెస్, అంటే దానికి ఏమి లేదు, అంతము లేదు, శాశ్వతమైనటువంటి జీవం. అప్పుడు ఇదేంటి అంటే ఇది బ్రతుకు, 70 లేదా 80 సంవత్సరాలు ఉండే బ్రతుకు. ఒకవేళ ఇంకా రాలిపోతే అది జానెడ్ తూలిపోతే అది బెత్తిడవుతుంది. రాలిపోయిన వాళ్ళు తూలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, లేరా? మీ ఊర్లో రాలిపోయిన వాళ్ళు లేరా? ఎప్పుడైనా అలాంటి వాళ్ళు చూస్తే రాలిపోకరా, రాలిపోతావరా అని అనరా? అది షార్ట్ అయిపోద్ది అనమాట. హీ హిమ్సెల్ఫ్ మేకింగ్ షార్ట్ ద లైఫ్. వారు కోరుండి వారి జీవితాన్ని ఏం చేస్తున్నారు? తగ్గించుకుంటున్నారు. గుర్తుంచుకోండి, సారా తాగిన వాళ్ళు వారి జీవితాన్ని తగ్గించుకుంటున్నారు. ఖైనీలు వేసిన వాళ్ళు, గంజాయి కాల్చిన వాళ్ళు, నల్లమందు వాడిన వాళ్ళు, కొకైన్ వాడిన వాళ్ళు, ఇక రకరకాలైనటువంటి మత్తు పదార్థాలు వాడిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళ లైఫ్ను వాళ్ళే తగ్గించుకుంటున్నారు. దేవుడు వారి చేతికి ఇచ్చేశాడు జీవితాన్ని. వ్యభిచారం చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఏం చేస్తున్నారు? ఇరుకుని పెట్టేసుకుంటున్నారు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆయుష్ని కూడా లైఫే అంటారు, దేవుడిచ్చిన నిత్య జీవాన్ని కూడా లైఫే అంటారు. అయితే ఈ రెండు మాటల నుండి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే అనేక మంది యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు మిగతా 12 మంది వైపు ఇలా చూసాడు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేము వెళ్ళం. ఎందుకు వెళ్ళము అంటే నీవు నిత్యజీవపు మాటలు గలవాడు అని పేతురు అన్నాడు. ఇక్కడ యోహాను రాస్తే ఏమన్నాడు? జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటమో. అంటే వినడం అనేది చెవులకు సంబంధించింది, చూడటం అనేది కళ్ళుకు సంబంధించింది, కనుగొనడం అనేది గ్రహణానికి సంబంధించింది, టచ్ చేయడం అనేది స్కిన్కి సంబంధించింది. అంటే జీవాన్ని జ్ఞానేంద్రియాలతో అనుభవం కలిగిన వారు మేమని చెప్పాడు. అర్థం లేదా? నీ వెనక కూర్చున్న వ్యక్తి సన్నగా నీ మెడ మీద గాలి వస్తే నీకు స్పర్శ వస్తుందా? రాదా? ఫ్యాన్ వేసిన వెంటనే గాలిని ఒంటి తగిలిన వెంటనే నీ స్కిన్ ఏం చెప్తుంది? నాకు గాలి అందుతుంది అని నీ స్కిన్ నీకు ఇండికేషన్ ఇస్తుంది, తెలియజేస్తుంది. లైట్ ఆపాను నేను వెళ్ళి, లైట్ ఆపినంటే నీ కళ్ళు ఏవని నీకు తెలియజేస్తాయి. ఇప్పుడు లైట్ ఆపివేయబడింది, చీకటి వచ్చిందని నీ కళ్ళు నీకు తెలియజేస్తాయి. నువ్వెవరినో టచ్ చేసావు, నువ్వు వెళ్తూ దేన్నో టచ్ చేసావు, టచ్ చేసినట్టే నీకు ఏదో పదార్థం నీకు టచ్ అయిందని నీకు అర్థమైపోద్ది. మానవులకి జ్ఞానేంద్రియాలతో ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ అపోస్తులకి ఎవరితో ఎక్స్పీరియన్స్ ఉంది? జీవంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ జీవము మేము చూసాం, ఆ జీవంతో మేము మాట్లాడాం, ఆ జీవంతో మేము నడిచాం, ఆ జీవాన్ని మేము తాకి చూసాం, ఆ జీవంతో కలిసి మేము భోజనం చేశాం. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారంటే మేము బోధించిందే బోధ, మేము రాసిందే డాక్యుమెంట్. మేము బోధించిన బోధ కాకుండా, మేము రాసిన రాత కాకుండా, మేము ప్రకటించిన ప్రకటన కాకుండా ఇంకొక ప్రకటన ఎవడైనా చేస్తే వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు అని క్లియర్గా చెప్పారు. కాబట్టి అపోస్తులుడైన పేతురు ఏమన్నాడు అంటే, నాయనా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు వాళ్ళతో పాటు. అంటే మేము ఎక్కడికి వెళ్తాం? నువ్వు నోరిపితే నీ నోటు అంటే ఏమొస్తున్నాయి? నిత్యజీవపు మాటలు వస్తున్నాయి. నిన్ను వదిలి మేము వెళ్ళమన్నాడు పేతురు. యోహాను ఏమన్నాడు అంటే, ఆ జీవానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మా దగ్గర ఉంది, మేము జీవంతో సహవాసం చేశాం,
మేము జీవాన్ని తాకాం, జీవంతో మాట్లాడాం, మేము జీవంతో కలిసిమెలిసి ఉన్నాం. జీవవాక్యాన్ని గురించి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము కన్నులారా చూసాం ఆ జీవాన్ని అని చెప్పి యోహాను చెప్పాడు. తీతు పత్రిక అపోస్తలుడు తీతుకు రాస్తూ ఇలా చెప్పాడు. తీతు పత్రిక 1వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ఎలా చెప్పాడు? దేవుడు ఏర్పరచుకొని వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం. నీ భక్తికి సత్యము అనుభవం అయితే ఆ అనుభవమైన సత్యానికి ఆధారం జీవమే. జీవమే నీకు ఆధారం కాకపోతే నీ భక్తి కాదు, నీ ప్రార్థన కాదు, నీ ఆరాధన కాదు. అసలు నువ్వు దేవుడిని నమ్మడం, నీ నమ్మకమే కాదు. ఆయన ఎలా రాశాడో చూడండి. దేవుడు ఏర్పరచుకొని వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పిన రాయనది. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా ఏం రాశాడు అంటే, నీ భక్తి అవ్వాలి అంటే, నీ నిరీక్షణ అవ్వాలి అంటే, నీ సత్యం అవ్వాలి అంటే నిత్య జీవానికి వచ్చిన అవగాహన నీకు ఉండాలి. యేసు ప్రభు త్రావన నడిచి శతాధిపతి కుమార్తెను బాగు చేయడానికి వెళ్తున్నాడు. అనేక సంవత్సరాలతో రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. అవునా? ఆ జన సమూహంలో యేసు వెంటనే నిలబడిపోయాడు. ఆమె వచ్చి జస్ట్ ఆ వస్త్రపు చెంగు, ఇది టచ్ అంటే స్పర్శ ఉండదు దీనికి, ఇలా ముడితే యేసు నిలబడి అడిగాడు, నన్ను ఎవరు ముట్టారని. నవ్వారు అందరూ. ఇంత జనము నీ మీద పడుతున్నప్పుడు నేను ఎవరు ముట్టారని నువ్వు అడిగితే మేమేం చెప్తామయ్యా అని అడిగితే, ముట్టిన వ్యక్తికి అర్థమైపోయింది రక్తధార కట్టినట్టు. ముట్టింది నేనే అని, ముట్టింది ఎవరో అని ఆయన అడిగాడు. ఆవిడ వచ్చేసింది. వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉంది. నువ్వు నన్ను ముట్టావని ఆయనకి తెలుసు, ఆయన నేను ముట్టానని ఈమెకి తెలుసు. ముట్టడం వల్ల ప్రభావం ఆయనలో నుంచి వచ్చింది. ముట్టడం ద్వారా వచ్చే ప్రభావాన్ని బట్టి ఈవిడ రోగము రక్తధార కట్టింది, క్లియర్ అయిపోయింది. తీతుకు రాసిన పత్రికలో పౌలు ఎలా అన్నాడు, దేవుడు ఏర్పరచుకొని వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసినో గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త వలన తన వాక్యమును యుక్తకాలములో ఎందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానం మీ కలుగును గాక అన్నాడు. కాబట్టి జీవంతో టచ్ ఉన్న మనుషుల్ని ఈరోజు మనం స్టడీ చేస్తున్నాం. ఈ అపోస్తలులకు ఎవరితో టచ్ ఉంది? జీవంతో టచ్ ఉంది. అపోస్తలుల బోధ అంటే అసమస్య విషయం కాదు. ఈరోజు అపోస్తలుల బోధ కాదు, అదే బోధ మాకు అనవసరం, మాకు నచ్చిందే బోధ, మేము మెచ్చిందే బోధ, మేము చెప్పిందే బోధ అని చాలా మంది తయారయ్యారు. దేవుడు ఆ బోధకులు కాల్ చేస్తాను అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఈ నిత్య జీవం అనేది ఆదాము ద్వారా మానవులకు సంక్రమించకూడదు అన్నది దేవుని యొక్క నిర్ణయం. మంచి చెడ్డల జ్ఞానం మాత్రమే ఆదాము ద్వారా సర్వమానవులకి సంక్రమించినట్లు నిత్య జీవము మాత్రము తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సర్వలోకానికి దొరికినట్లు ఆ జీవపు మాటలు దేవుడు తన కుమారుడైన నోట పెట్టాడని దేవుడే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 18:18 ఇలా రాసి ఉంది, వారి సహోదరులలో నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాట ఉంటది,
నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అదే సంగతి. ఇప్పుడు యేసు నోట్లో ఎవరి మాట ఉంది? కాబట్టి దేవుని మాట మామూలు మాట కాదు కదా. యేసు మాట వినడానికి గల కారణం ఏంటంటే యేసు మాట యేసుది కాదు. యేసు మాట ఎవరిది? తన తండ్రి మాట ఆయన నోట ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు మాట వింటే ఎవరి మాట విన్నట్టు? తండ్రి మాట విన్నట్టు. గుర్తుంచుకోండి, అపోస్తుల మాట వింటే క్రీస్తు మాట విన్నట్టు, క్రీస్తు మాట వింటే దేవుని మాట విన్నట్టు. అది అలా లింకప్ చేశాడు దేవుడు. కాబట్టి యేసు మాట ఎవరి మాట ఉంది? ఎవరి మాట? దేవుని మాటే యేసు మాట ఉంది. అప్పుడు యేసు నోట అంటే వచ్చే మాట ఎవరి మాటగా మనం భావించాలి? ఆ తండ్రి మాట్లాడే మాటలవి. అంతే. ఆయన నోట అన్న మాట దేవుడి మాట. ఆయన మాట విననోడు ప్రజల్లో ఉండకుండా ఏమైపోతాడు? సర్వనాశనం అయిపోతాడు. చదివారు ఆ వచనము మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాసి ఉంది. ఒక కొండ మీదకి యేసు ప్రభు తన 3 శిష్యులు తీసుకుని వెళ్ళాడు. 3 శిష్యులు యేసు ప్రభుతో కూడా క్లోజ్ గా ఉండేవారు. మిగతా వారు క్లోజ్ గా ఉండేవారు, కానీ వీళ్ళు ముగ్గురిని దేవుడు యేసు ప్రభు వీళ్ళ ముగ్గురిని ప్రత్యేకంగా ఉంచుకున్నాడు. ఎవరా ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబు. చెప్పండి. పేతురు, యోహాను, యాకోబు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో 3 శిష్యులు తీసుకుని కొండ మీదకి యేసు ప్రభు వెళ్ళి రూపాంతరం పొందాడు. రూపాంతరము అంటే ట్రాన్స్ఫిగరేషన్. ట్రాన్స్ఫార్మేషన్ వేరు, ట్రాన్స్ఫిగరేషన్ వేరు. ఆయన రూపాంతరం చెందాడు. ఆ రూపాంతరంలో ఆయన భౌతికమైనటువంటి దేహం, ఆయన ముఖం మారిపోయింది, ఆయన వస్త్రాలు మారిపోయాయి. చూశారు వీళ్ళు, బోర్లా పడిపోయారు ఆ దర్శనాన్ని చూడలేక. అది ఎలాంటి దర్శనం అని పేతురు చెప్పాడు చూడండి. పేతురు రాసిన పత్రికలో అది అలా కొంచెం ముయ్యొద్దు. ఆయన మహత్యమును మేము కన్నులారా ఏమని చెప్పాడట? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. ఆ కొండ మీద ఆయన మహత్యాన్ని చూసాం మేము. అది మామూలు మహత్యము కాదు, ఆ మాట కూడా మేము విన్నామని చెప్పాడు. ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఉందా? రైట్, నా వైపు చూడండి. అప్పుడు 5వ వచనం డైరెక్ట్ చదివండి. 17వ అధ్యాయం 5వ వచనం మత్తయి సువార్త. మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. అప్పుడు అదిగో ఎక్కడి నుండి? పైనుండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరి మాట వినాలి? ఆయన మాట వినడని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరి మాట వినాలి? వెళ్ళిపోవాలనుకుంటే మీరు కూడా వెళ్ళిపోండి అని ఆయన తన శిష్యులతో చెప్తే వాళ్ళు ఏమన్నారు? ఎక్కడికి వెళ్ళిపోతాం? నువ్వెవరు? నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, నిన్ను విడిచి మేము వెళ్తే మాకు పొట్టగత్తలు ఉండవు అన్నట్టు నిలబడిపోయారు వాళ్ళు. కాబట్టి మనం అందరము ఎవరి మాట వినాలి? క్రీస్తు మాటే వినాలి. ఇంకొకరి మాట వినవలసిన అవసరము లేదు. క్రీస్తు మాటే వినాలి. ఎందుకంటే ఆయన మాట, ఆయన నోటుండే మాట ఆయన తండ్రి మాట, ఆయన తండ్రి ఉద్దేశం. కాబట్టి అలాంటి క్రీస్తు ప్రభువు ఏం చెప్పారంటే, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామని ఆయన శిష్యులు ఆయనతో చెప్పారు. ఆ శిష్యులు ఆయనతో సహవాసం చేశారు. మేము ఆయన తాకాం, ఆయన చూచాం, ఆయనతో కలిసి నడిచాం, ఆయనతో కలిసి ఉన్నాం. మేము ఆ జీవం ప్రత్యక్షమైంది, మేము కళ్ళారా చూసాం. జీవాన్ని చూసినటువంటి అనుభవం గలవారు అపోస్తలుడు, యేసు శిష్యులు. మేము ఎక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పారు.
పౌలేమంటాడు అంటే ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాథ కాలం ముందే వాగ్దానం చేశాడు అన్నాడు తీతుకు రాస్తూ. ఆ నిత్య జీవము నిమిత్తమే మేము ఆయన్ని విశ్వసించాం. అది సామాన్యమైన సంగతి కాదు. కాబట్టి నిత్య జీవము క్రీస్తు మాటలో దేవుడు పెట్టి, క్రీస్తు నోటలో దేవుడు పెట్టి, ఆ మాట విన్నవారికి నిత్య జీవం ప్రాప్తించినట్లు అనుగ్రహించాడు. ఏదైనా తోటలో మంచి చెట్ల జ్ఞానం ఆదాము ద్వారా సర్వమానవులకి అనుగ్రహించినట్లు క్రీస్తు నోట ఉండే దేవుని మాట ఏ మానవుడైతే విని అర్థం చేసుకొని అనుసరిస్తాడో ఆ మానవుడికి నిత్య జీవం ప్రాప్తించినట్లు దేవుడు ఆ జీవాన్ని క్రీస్తు నోట ద్వారా అనుగ్రహించాడు. దానిని గ్రహించినటువంటి అపోస్తలులు ఏమన్నారంటే, మేము సమస్తాన్ని విడిచిపెట్టుకుంటాం కానీ నిన్ను మాత్రము విడిచిపెట్టమన్నారు. కాబట్టి క్రీస్తు మాట వింటే మానవులకి ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. అయితే ఏం చెప్పాడు ఆయన? మనకు ఒక్కడే దేవుడు అని చెప్పాడు. ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, అసలు లేడు, ఉండకూడదని చెప్పాడు. మార్కు సువార్త 12 అధ్యాయంలో, మత్తయి సువార్త 16 అధ్యాయంలో నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని ఒకడు అడిగాడు కదా. అడిగితే అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? ఆజ్ఞలు పాటించు అన్నాడు. నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానండి అంటే, అయితే నీ ధనాన్ని పంచి అన్నాడు. నా ధనాన్ని నేను పంచలేనండి అన్నాడు. అప్పుడు మరి నిత్య జీవానికి సంబంధించిన నియమం ఏమిటి అంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఒక్కడే దేవుడు అని యేసుప్రభువు గారు చెప్పారు. ఓకేనా? ఒక్కడే దేవుడు అనే బోధ ప్రాథమికమైన బోధ. బాల్యం నుండి పిల్లలకు తెలియవలసినటువంటి బోధ. తెలుసా మీకు? మీ పిల్లలకి ఆస్తులు ఇవ్వండి చెడిపోతారు, అంతస్తులు ఇవ్వండి చెడిపోతారు, మీ పిల్లలకి ఏది ఇచ్చినా సరే వెండి బంగారాలు ఇవ్వండి చెడిపోతారు, కానీ ఒక్కడే దేవుడని బోధ తెలిస్తే చెడిపోరు. నా వైపు చూడండి, నేను చెడిపోలేదు. ఎందుకు చెడిపోలేదు? బోధ దొరికింది. బోధ దొరికినోడు ఏమవడు? చెడిపోడు. బోధ లేనోడు ఏమవుతాడు? అంటే చెడిపోవడము బాగుపడడం అంటే మీ దృష్టిలో డబ్బులుంటే, ఆస్తులుంటే, సొంత ఇల్లుంటే, అంతస్తులుంటే, వెండి బంగారాలు ఉంటే బాగుపడినట్టు అనుకుంటున్నారేమో. అది బాగు కాదు. అది అలాగైతే అన్యులకి ఎంత బంగారాలు ఉన్నాయి, అన్యులకి ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అన్యులకి వాళ్ళ ఫ్యామిలీస్లో ఎంతమందికి ఎంప్లాయీస్ ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయి. అది బాగుపడ్డమా? అది నిజమైన బాగుపడ్డము. అది తాత్కాలికమైన మేలు. అది శాశ్వతమైన మేలు ఏంటి అంటే నిత్య జీవాన్ని సంపాదించడం. ఇప్పుడు మనకంటే అన్యుల కుటుంబాల్లో ఉద్యోగాలు లేవండి, మనకంటే వాళ్ళకి డిపాజిట్లు లేవా, మనకంటే ల్యాండ్స్ లేవా, మనకంటే వాళ్ళ ఫ్యామిలీస్లో సంపాదించిన వాళ్ళు లేరా, మనకు ఫ్యామిలీస్లో కంటే వాళ్ళ ఫ్యామిలీస్లో స్టేట్స్లో ఉండి అక్కడ ఇంజనీరింగ్ చేసి అక్కడ ఇంజనీర్స్గా చేస్తున్న వాళ్ళు, డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు లేరా? అది నిజమైనటువంటి నిత్య జీవానికి సంబంధించిన వాస్తవ జీవితం కాదు. వాస్తవం ఏంటి అంటే నిత్య జీవాన్ని చేపట్టడం వాస్తవం. ఆ నిత్య జీవం అనేది యేసుక్రీస్తు నోట్లో పెట్టాడు దేవుడు. ఈ మంచి చెట్ల తెలివి అనేది చెట్లో పెట్టి ఆదాము ద్వారా ఇచ్చాడు. నిత్య జీవం అనేది యేసు నోట్లో పెట్టి సర్వమానవాళికి ఒక్కడే దేవుడు అనే బోధ మీద ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఎవరికైనా నిత్య జీవం దొరకాలంటే దేవుడు అద్వితీయుడని నమ్మాలి. అద్వితీయుడని యేసుప్రభువే చెప్పాడు. అద్వితీయ సత్యదేవుడు అయినా నిన్ను తెలుసుకుంటే మానవులకి ఏమొస్తుంది? నిత్యం వస్తుంది. అప్పుడు వెంటనే ఇంకోటి కూడా చెప్పాడు, నీవు పంపిన యేసుక్రీస్తుని కూడా తెలుసుకోవాలట. అంటే దేవుడు అద్వితీయుడని తెలిస్తే ఒక సత్యం తెలిసింది. అట్ ద సేమ్ టైం ఆ అద్వితీయ దేవునితో సమానుడైనటువంటి క్రీస్తు కూడా ఏమై ఉన్నాడో అనేది క్రైస్తవులకు తెలియాలి. ఈ రెండో భాగం తెలియకపోయినా మానవులకి ఏం రాదు? నిత్య జీవము రాదు. అలాగా బోధ మీద ఆధారపడి ఉంది. యోహాన్ రాసిన రెండో పత్రిక చివరిన ఉంటుంది. 9వ వచనంలో ఇలా రాసి ఉంది. యోహాన్ రాసిన రెండో పత్రిక 9వ వచనంలో ఇలా రాసి ఉంది.
దాన్ని విడిచిపెట్టి ప్రతివాడును దేవుని అంగీకరింపడవాడు. అది ఆ బోధ అయితే నిలిపినవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడై ఉన్నాడు. రైట్. ఇప్పుడు ఏమని అంగీకరించమన్నాడు? క్రీస్తు బోధ. తండ్రిని అంగీకరించాలి, కుమారుడిని అంగీకరించాలి. కుమారుడే తండ్రిని అంగీకరించేవాడు వంచకుడు. కుమారుడే తండ్రి అయ్యుండి సృష్టించాడు, తర్వాతే కుమారుడు అయ్యాడు. ఆ కుమారుడు రక్తంగా చెల్లిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మ అయ్యాడు అని బోధించే బోధకుడే వంచకుడు. త్రిత్వము అంటే ఒక్క దేవుడిలో నుండి ముగ్గురు వ్యక్తులు వచ్చారని చెప్పేదే వంచన, మోసకరమైన బోధ. అది క్రీస్తు బోధ కాదు. అంటే బోధకు మనం ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి అంటే జీవాన్ని బోధతోనే ముడిపెట్టాడు దేవుడు. అర్థం లేదా? వై డూ వీ గివ్ సచ్ ఎ ప్రిఫరెన్స్ టు ద టీచింగ్? బికాస్ ద లైఫ్ కనెక్టెడ్ విత్ ద టీచింగ్. ఇప్పుడు ఎందుకు మనము వాక్యానికి, ఎందుకు మనం ఈ క్రీస్తు బోధకి, అపోస్తలుల బోధకి అంత ప్రాధాన్యత ఇవ్వాలి అంటే నిత్య జీవాన్ని దేంతో ముడిపెట్టాడు? ఆ బోధతోనే ముడిపెట్టాడు. కాబట్టి ఇప్పుడు నిత్య జీవం రావాలంటే ఏం చేయాలి? ఏ బోధ పడితే ఆ బోధ వినేయకూడదు. అందుకే మోసపోకండి అని చెప్తున్నాడు. ఇది ఇలా ఉంచండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం తీయండి. పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. 14వ వచనం. అందువలన మనం ఇక మీదట, అదిగో ఏ పిల్లలుగా ఉండకూడదు? పసిపిల్లలుగా ఉంటే ఏ బోధ పడితే ఆ బోధ నమ్మేస్తారు. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళిపోతారు. ఎవరిని పడితే వాళ్ళని అపోస్తలుల బోధ బోధించిన వాళ్ళు అనుకుంటారు. అందువల్ల అందుకు రాజండి, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరి గొట్టబడిన వారమైనట్లు ఉండక అన్నాడు. అంటే అలల చేత, అలలు దేని చేత ఎగరగొట్టబడతాయి? గాలి చేత ఎగరగొట్టబడతాయి. అలల వల్ల ఉపయోగం ఏముండదు, నురిగే ఉంటుంది. తెలుసా మీకు? సముద్రపు అలలు వలన మానవులకి ఏ ఉపయోగము ఉండదు, అవి నురుగు కక్కుతాయి. దేవుడు ఇసుకను సముద్రానికి అడ్డుగా వేసిన కారణం చేత ఆ సముద్రము గాలి చేత ఎంత ఫోర్స్గా అలల చేత బయటికి రావాలని ప్రయత్నం చేసినా రావడానికి ఛాన్స్ ఉండదు. అక్కడ దేవుడు దానికి హద్దేసేసాడు. పైపెచ్చి అది కక్కే నురుగు వల్ల మానవులకు వచ్చే ఉపయోగము ఏముండదు. అలాగే ఉపదేశాలు అనేకం ఉంటాయి, బోధలు అనేకలు ఉంటాయి, బోధకులు అనేకలు ఉంటారు, క్రీస్తు సంఘం టైటిల్ పెట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ మానవులు నిత్యజీవం పొందాలంటే ఏ బోధ వినాలి? క్రీస్తు బోధే, అపోస్తలుల బోధే. కాబట్టి పౌలేమన్నాడంటే ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని అలల చేత ఎగరగొట్టబడినట్లు ఉండొద్దు. ప్రతి ఉపదేశానికి అటు ఇటు తిరగొద్దు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు, ఎవరు పడితే వాళ్ళు చెప్పిన బోధ అపోస్తలుల బోధ నమ్మొద్దు అని రాసి ఉందా లేదా? ఉంది. ఇప్పుడు 2వ యోహాను పత్రిక వచ్చేయండి. అప్పుడు అక్కడేం చెప్పాడు? 9వ వచనంలో క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, అంటే అందులో నిలిచి ఉండాలి. ఏంటి క్రీస్తు బోధ? మనకు ఒక్కడే దేవుడు, క్రైస్తవులకి ఒక్కడే అనేది క్రీస్తు బోధ. ఈ బోధ కొరింథీ సంఘానికి తెలుసు. మీకు తెలుసా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 8వ అధ్యాయం. మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. పౌలు కొరింథీలకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిన్నటి విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు. కాబట్టి కొరింథీ సంఘానికి ఏమని తెలిసింది?
ఒక్క మాటలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని తెలిసిందా? దేవుడని వరడలో నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చారని తెలిసిందా? ఒక్కడే దేవుడు ఉన్నాడని తెలుసా? అంతే. కొరింథీ సంఘానికి ఏది తెలుసో శ్రీకాకుళం సంఘానికి కూడా అదే తెలియాలి. అదే ప్రామాణికం, అదే బోధ. అర్థం లేదా? ఇప్పుడు మనం కొరింథీయులం కాదు, మనము శ్రీకాకుళమీయులము. అయితే కొరింథీయులకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని తెలుసు, మరి శ్రీకాకుళంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని తెలియాలి. ఒక్కడే దేవుడు. ఆ సంఘానికి ఏది ప్రామాణికమో ఇక్కడున్న స్థానిక సంఘానికి అదే ప్రామాణికం. అది అపోస్తలుల బోధ. లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము అన్నాడంటే, కొరింథీలో ఉన్న వారందరూ ఎరిగిన సంగతి ఏంటంటే మనందరికీ ఒక్కడే దేవుడని సంగతి కొరింథీయులకు తెలుసు. రెండో విషయం ఏంటంటే, ఎఫెసులో ఉన్న వారికి దేవుడు ఒక్కడనే తెలుసు. తెలుసా మీకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి. కాబట్టి ఇప్పుడు ఎఫెసులో ఉన్న వారికి ఎంతమంది దేవుళ్ళు అని తెలుసు? ఒక్కడే దేవుడు అని తెలుసు. నిత్య జీవానికి డోకా లేదు వాళ్ళకి. పాయింట్ అర్థమైందా? వాళ్ళకి ఒక్కడే దేవుడని తెలుసు. మీరు ఏ పత్రిక చదవండి, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న వారికి పత్రికలు రాయబడ్డాయో వాళ్ళందరికీ ఒక్కడే దేవుడు అని తెలుసు. అట్టి పత్రికలు, అట్టి అపోస్తలుల బోధ కలిగినటువంటి పత్రికలు కలిగిన నీ చేతిలో ఈ బైబిల్ ఉండి ఆ అపోస్తలుల బోధ నీ హృదయంలోకి వచ్చింది అంటే నీకు ఒక్కడే దేవుడు అని అర్థం అవ్వాలి. వాళ్ళకి అర్థం అవ్వలేదు అంటే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు కాదని అర్థం. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? మనకు ఒక్కడే దేవుడు. అదే బోధ. వంచకుడు ఏం బోధిస్తాడు అంటే త్రియాక దేవుడు అని బోధిస్తాడు. మోసగాడు ఏం బోధిస్తాడు అంటే ఒక గాడ్ అనే పదంలో నుంచి 3 పర్సన్స్ వచ్చారని బోధిస్తాడు. అపోస్తలులు ఎక్కడ ఆ బోధ, ఈ బైబిల్లో ఎక్కడ ఆ బోధ ఉండదు. అది మోస బోధ. అది ఇప్పుడు 9వ వచనం చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం చూడండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందున కొనసాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. కాబట్టి ఇప్పుడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించాలి. తండ్రిని ఏమైనా అంగీకరించాలి? దేవుణ్ణి తండ్రిని అంగీకరించాలి. కుమారుణ్ణి ఏమైనా అంగీకరించాలి? కుమారుడని అంగీకరించాలి. ఇప్పుడు అనేక మంది కుమారుణ్ణి అయ్య అంటున్నారు, యేసయ్య అంటున్నారు కదా. పాడలేదా? క్రీస్తు సంఘంలో కూడా, క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పాటలు పాడుతున్నారు. యేసయ్య పాటలు పాడుతున్నారంటే అర్థం ఏంటి? ఆయనే అయ్యా, ఆయనే కుమారుడు, ఆయనే ఆత్మ. ఒక్క దేవుడే ముగ్గురుగా బయలుపరుచుకున్నాడనే బోధ ఎవరిలోనైతే వచ్చిందో వారు యేసునేమంటారు? అయ్యి అంటారు. యోహాను ఏం రాశాడు? తండ్రిని తండ్రిగా అంగీకరించండి, కుమారుడిని కుమారుడిగా అంగీకరించండి. తండ్రి వేరే, కుమారుడు వేరే. కుమారుడు తండ్రి కాడు, తండ్రి కుమారుడు కాడు. ఇది కదా అపోస్తలుల బోధ. ఇంకా అంత స్పష్టంగా ఉందంటే, ఎవడైనను 10వ వచనంలో, ఎవడైనను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఎంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. వానితో శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలు ఏమవుతాడో పాలువాడు అవుతాడు. అంటే 200 రూపాయలు ఛార్జీలు ఇస్తున్నారనో, ఓ పూట మధ్యాహ్నం భోజనం పెడుతున్నారనో ఈ బోధ తెలియని వాళ్ళతో మిగతా వాళ్ళందరూ ఏమైపోతున్నారు? మమేకం అయిపోయి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు? ఆమె చెప్తున్నారు. అంటే వాళ్ళ భ్రష్టత్వంలో వీళ్ళు పాలువారు అవుతున్నారు. అవునా? ఇండికేట్ ఉందండి. అవసరమైతే 5 రూపాయలు ఇస్తే అన్న క్యాంటీన్కి వెళ్ళిపోతే భోజనం దొరుకుతుంది.
బోధ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోకూడదండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం యేసు క్రీస్తు కాడిని చెప్పు తీశారా? యేసు క్రీస్తు కాడిని చెప్పుకోవడం తప్ప ఎవరు అబద్ధికుడు? మళ్ళీ చదవండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప. అది యేసు అన్న దగ్గర కామా ఉంది కదా. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప. ఎవడు అబద్ధికుడు? అంటే అబద్ధికుడు అంటే ఎవడు? ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు. ఆ? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు. యేసు క్రీస్తు కాడని యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే రాజు. రక్షకుడే రాజు. రక్షణ పాత్ర ఎన్నాళ్ళు చేశాడు? చెప్పారు మీరు. ఆయన రక్షకుడిగా భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన రాజుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 2026 సంవత్సరాలు బట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రాజుగా ఉన్నాడు. రక్షకుడే ఏమయ్యాడు? రాజు అయ్యాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను. రక్షకుడే రాజు. రాజు అంటే ప్రభు. అంత స్పష్టంగా ఉంటుంది అపోస్తలుల బోధలో. ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీ రాజు. ఇంకో మాట చెప్పాలి అంటే ఆయనే నీ ప్రధాన యాజకుడు కూడా. రక్షకుడే రాజు మరియు రక్షకుడే ప్రధాన యాజకుడు అయ్యాడు. కాబట్టి రక్షకుడు రాజు అయ్యాడు. ఆ రాజు క్రీస్తు, ఆ క్రీస్తే మెస్సియా, ఆ మెస్సియే ప్రభు. ఆయనగానే చూడాలి. ఆయన్ని పంపించిన దేవుణ్ణి తండ్రిగా చూడాలి. అప్పుడు ఎంతమంది అయ్యారు వాళ్ళు? స్పష్టంగా ఉంది. వాళ్ళిద్దరూ తండ్రిని తండ్రిగా అంగీకరించండి, కుమారుడిని కుమారుడిగా అంగీకరించండి. తండ్రి వేరు, కుమారుడు వేరు. వీళ్ళిద్దరూ ఒక వరంలో నుంచి వచ్చిన వాళ్ళు కారు, వ్యక్తులుగా వాళ్ళు వేరు వేరుగా ఉన్నారు అని చెప్పి 22వ వచనంలో ఏం రాశాడంటే యోహాను, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే ఎవడో ఎప్పుడో లాస్ట్ లో వస్తాడని చాలా మంది కలలు కంటున్నారు. క్రీస్తు విరోధి అంటే అపోస్తలులు బోధించిన వాడు క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే ఎప్పుడో యుగాంతంలో చివరి రోజుల్లో ఒక వ్యాసం వేసుకొని వస్తాడు క్రీస్తు విరోధి అని అనుకుంటున్నారు. క్రీస్తు విరోధి అంటే అపోస్తలుల బోధ లేదా క్రీస్తు బోధకి వ్యతిరేకంగా బోధించిన వాడే విరోధి. అర్థం లేదా? క్రీస్తు ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అది క్రీస్తు మాట. అవునా? నువ్వే తండ్రివి, నువ్వే కుమారుడివి, నువ్వే పరిశుద్ధాత్మవి అన్నాడు అన్ని మాట ఎవడంటాడు? ఆయన విరోధి అంటాడు. క్రీస్తు విరోధి అంటాడు. అంటే క్రీస్తు విరోధి అంటే ఎవడో కొత్తోడు వస్తాడో ఎప్పుడో వస్తాడు అనుకోకండి. క్రీస్తు విరోధి అంటే క్రీస్తు మాటకి వ్యతిరేకంగా బోధించినోడే క్రీస్తు విరోధి. అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా బోధించినవాడే క్రీస్తు విరోధి. ఇప్పుడు క్రీస్తు విరోధులే బోర్డులు పెట్టుకున్నారు క్రీస్తు సంఘాన్ని. వాళ్ళకి దేవుని గురించిన అవగాహన కానీ క్రీస్తుని గురించిన అవగాహన కానీ అస్సలు తెలియదు. సరే, నేనేం చెప్పానో మీకు అర్థమైంది. నిత్య జీవాన్ని దేవుడు ఎక్కడ గుప్తం చేసి ఉంచాడు? క్రీస్తు మాటలో. అప్పుడు క్రీస్తు మాట ఏంటి?
మనకొక్కడే దేవుడు. అపోస్తలులు దేన్ని విశ్వసించారు? క్రీస్తు మాట. క్రీస్తునే తండ్రిని విశ్వసించారా? క్రీస్తుని క్రీస్తు కాదు, క్రీస్తుని క్రీస్తుగాను తండ్రిని తండ్రిగాను విశ్వసించారా? తండ్రిని తండ్రి అనే చెప్పారు, క్రీస్తుని క్రీస్తు అనే చెప్పారు. అంత క్లారిటీగా అపోస్తలులు బోధిస్తే ఇదే బైబిల్ పట్టుకొని తండ్రికి కుమారుడికి వ్యత్యాసం తెలియని వాళ్ళు, ఇదే బైబిల్ పట్టుకొని ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ అని చెప్పేవారు, ఇదే బైబిల్ పట్టుకొని ఎలోహిం అనే మాటలో ముగ్గురు ఉన్నారని చెప్పేవాళ్ళు, ఇదే బైబిల్ పట్టుకొని ఏంటిది తొక్క తోలు గుడ్డని బోధలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి లోకంలో ఈ గందరగోళపు బోధల్లో చాలా స్పష్టత కలిగినటువంటి టీచింగ్ మీద మనం నిలబడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నిత్యజీవం అనేది బోధతో ముడిపెట్టాడు దేవుడు. ఆ బోధ విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండి సత్యాన్ని బలంగా గ్రహించి హృదయం నిండా సత్యాన్ని నింపుకొని భద్రంగా ఉండాలని నా ఆశ. మీ అందరికీ వందనాలు.